అన్న మా దృష్టిలో ఎప్పటికీ సీఎంఏ, ఎప్పటికీ సీఎంఏ. సీఎం కంటే మించిన క్యాన్వాయి మా అన్న వెళ్తున్నప్పుడు ఎప్పుడూ ఉంటుందండి. ఈరోజు ఏదో పదవి లేదని ఎవరో ఒక వ్యక్తి బాధపడి పక్కకి వెళ్తాడే కానీ కార్యకర్తలు ఎప్పుడూ పక్కకి పోరండి. ఈరోజు వెళ్ళిన వ్యక్తి ఏం పరాయి వ్యక్తి కాదండి. ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పార్టీ జెండా మోసినవాడు. ఏ పోతిన మహేష్ అన్న, నీకు అన్న పడిన కష్టాలు తెలీదా? ఒక్కసారి నీకు అసెంబ్లీ ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడి నువ్వు కించపరుస్తున్నావు. గతంలో నీ సీటు కోసం మంగళగిరి సీటు త్యాగం చేసి బలమైన నాయకుడు నా పోతిన మహేష్ అంటూ బీసీ కార్యవర్గమైనటువంటి నీకు నిలబడి సీట్ ఇచ్చారు. ఎప్పుడు కాపుల్ని కూడా పక్కన పెట్టి నీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు మా అన్న. పోనీలేదు మా అన్న గొప్పతనం అనుకుంటాం, కానీ ఈరోజు కాపులు మోసపోయారన్నారు. 2 చోట్ల నిలబడిన చోట్ల కాపుల మెజారిటీ ఉన్న దగ్గర మా అన్నని మోసం చేసిన వాళ్ళు ఎవరని మేము అడుగుతున్నాం. ఈరోజు 2 చోట్ల మోసపోయినా సరే ఏ రోజు ప్రజల్ని ఒక్క మాట అనకుండా మళ్ళీ కష్టపడి పగలు రాత్రి సినిమాలు చేసి ఆ డబ్బులు మా మొక్కానే పెడుతుంటే సిగ్గుతో తీసుకోలేని పరిస్థితికి వచ్చాం. ఈరోజు దశాబ్ద కాలం నుంచి నువ్వు ఒక పార్టీ ఆఫీస్ రన్ చేస్తే ఎంత కష్టపడ్డావో నీకు తెలుసు. ఈరోజు నిన్న చెప్పారు ఓజీ సినిమాలో వచ్చిన డబ్బులు నా ఫ్లైట్ ఛార్జీలకు వాడుతున్నానని. ఒకరి దగ్గర డబ్బు తీసుకునే వాళ్ళైతే అమరావతిలో పార్టీ కార్యాలయం కట్టించుండే వాళ్ళు బాబు గారు. ఆయన పడ్డ కష్టానికి ఎప్పుడు చెయ్యి చాచని వ్యక్తి నా అన్న అన్న విషయం నీకు కూడా తెలుసు కదా. ఈరోజు ఇంత గొప్పగా విమర్శించే స్థాయికి నువ్వు వచ్చినా సరే ఇండిపెండెంట్గా నువ్వు వెళ్ళుంటే పోనీలే సభాష్ పోతిన మహేష్ అన్న అనుకునే వాళ్ళం. ఎవడో వైసీపీ వాడిచ్చిన 4 పేపర్లని వెనక్కి ముందు చదివి నీ స్థాయిని నువ్వు దిగజార్చుకున్నావు. కేంద్ర స్థాయికి వచ్చిన సుజనా చౌదరి గారు ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు. సార్ నాకు ఎంపీ ఇవ్వాలి కదా, ఎమ్మెల్యే ఎందుకు ఇచ్చారని అడగల. మా అన్న రాధా అన్న నోరు తెరిచి ఎమ్మెల్యే సీట్ అడగలా. మా రాధా అన్న కంటే పోటుగాడువా నువ్వు? మా రాధా అన్న కంటే పోటుగాడువా? ఎక్కడి నుంచి వచ్చావు? పార్టీ లేనప్పుడు ఏంటి నీ స్టాండు? అది అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది. ఎంపీ తీసుకోవాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే తీసుకొని ఇంటింటికి తిరుగుతున్నాడు. ఎమ్మెల్యే తీసుకోవాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే పక్కన కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇదే స్థాయి అంటే జనాల్లో గుండెలో నిలబడాలి. 5 ఏళ్ళు ఉండే ఎమ్మెల్యే పెద్ద గొప్పతనమా? ఈరోజు దయచేసి దిగజారుడు మాటలు మాట్లాడి నీ స్థాయిని నువ్వు తగ్గించుకోవద్దు. నీ వెనకాల ఒక 10 మంది పక్కన పోతారేమో. కార్యకర్తలు ఎప్పుడూ దశాబ్ద కాలం నుంచి నా అన్నబడిన కష్టాన్ని ఎవ్వరూ మర్చిపోరు. ఎప్పటికీ గుండెల్లో ఉంటాడు మా నాయకుడు. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు. ఈరోజు బలమైన ముద్ర అసెంబ్లీలో వేసి ఈరోజు ఎంతమంది 2029 ఎలక్షన్స్లో జనసేన అభ్యర్థుల నుంచో పెడతాడో మేమందరం సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఒక వ్యక్తి నాయకుడు తనకి ఏదో ఆశించినది రాలేదని బాధపడచ్చు, కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే దశాబ్ద కాలం నుంచి నా అన్నని ఓడించి అవమానపరుస్తున్న మా రాష్ట్ర ప్రజల గురించి మా అన్న ఒక మాట అనేవాడు. ఎవరో ఆశ చూపిస్తే ఆశపడతారు, డబ్బు చూపిస్తే ఒకవేళ ఓటుకు తీసుకుంటారేమో. ఆశకి భయానికి ఏది భయపెడితే భయపడతారు, ఆశ చూపిస్తే ఆశపడతారు. భయానికి ఆశకి ఊగిసలాడే బతుకులు. అలాంటి ప్రజలను వదిలి బయటికి వెళ్ళకూడదని వకీల్ సాబ్లో ఒక డైలాగ్ ఉంది చూసారా? ఆ డైలాగ్ చూసి నాగబాబు అని అడిగారట, త్రివిక్రమ్ ఇది నువ్వు రాసావా కళ్యాణ్ బాబు చెప్పాడని. 2 చోట్ల ఓడిపోయాక కన్నీటి పర్యంతమై ఆ ప్రజల్ని చెయ్యి నేను ఎప్పుడు వదలన్నాడు మా నాయకుడు. ఇంకా కూడా అవమానపరిచి దూరం చేసుకుంటే ఒకసారి రంగా గారిని కోల్పోయి రాష్ట్రం ఎలా ఉందో మనం చూసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోయాడంటే ఆ పాపం రాష్ట్ర ప్రజలది అవుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. ఈరోజు రాధా అన్న మౌనం విజయవాడ ప్రశాంతత. అదే రాధా అన్న నాలాగా తిరగబడి ఉంటే ఎప్పుడో గొడవలు జరిగిపోయింది. అతని మౌనం, అతని ప్రశాంతత, అతని శాంతి ఈరోజు రాష్ట్రం ప్రశాంతంగా నిద్రపోతుంది. సో దయచేసి ఎవరో చెప్పిన మురిగిన మాటలకి, వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివిన వ్యక్తులకి మీరేమీ తలవగాల్సిన పని లేదు. మన వెనకాల బలమైన బీజేపీ ఉంది, బలమైన చంద్రబాబు గారు ఉన్నారు. వీటన్నిటికంటే మించి నిన్ను తొక్కేది జగన్, నిన్ను తొక్కేది అనే ఒకే ఒక వ్యక్తి కళ్యాణ్ బాబు. 21 సీట్లు తొక్కేదేంట్రా అని అనుకోవచ్చు.
21 సీట్లు అతనే ఆ మాట అనగలిగే దమ్ము ధైర్యం మా అన్నకే ఉందని మరొక్కసారి చెప్తూ కూటమి విచ్ఛిన్నం అవ్వకుండా పార్టీని కాపాడుకుంటూ ఖచ్చితంగా నా ప్రాణం ఉన్నంత వరకు నిలబెట్టుకుంటానన్న నా అన్న మాటని దయచేసి జన సైనికులు కాపు సోదరులు నమ్మి ఈసారి పనిచేసి సుజనా చౌదరి గారిని భారీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ.